ఇది మన ప్యాకప్. మైక్ ఎట్లా వస్తుందో చూద్దామని. ఇది చూస్తున్నారా? నేను జస్ట్ చెక్కింగ్. సెటప్ ఇది అయిపోయింది. చూస్తుంది. Mario, bye Mario. Hey, Itra. ఓకే మరి బాయ్. బాయ్ రా. రైట్ మరి బాయ్. చాకో బాయ్. మారియో బాయ్. రైట్ మరి బాయ్. బాయ్ బాయ్ బాయ్. పైకి వేసుకోరా. పైకి వేసుకో. యాక్చువల్గా ఇక్కడ సాయి హెల్మెట్ తీసుకోవాలంటే ఎల్విఎం క్రాస్ రోడ్ దగ్గర ఆగాము. అండ్ ఈవినింగ్ చాలా ప్లెజెంట్గా ఉంది. అది తీసుకొని వచ్చాక స్టార్ట్ అవుతాం. హైదరాబాద్లో ఈవినింగ్ స్టార్ట్ అయితే ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది బయటకు వచ్చేసరికి. సో ఇక్కడ చిన్న హాల్ట్ అవుతాం అనుకుంటున్నాం. రికార్డింగ్. సో ఇట్లా మొత్తం కంప్లీట్ వ్యూ వస్తుంది. నాకు తెలిసి ఈ డబ్బా దగ్గర నుంచి ప్రజెంట్ నిర్మల్లో ఉన్నాం. ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్లో దండం పెట్టుకుంటా ఆగినాం. ఇప్పుడు వెళ్తున్నాం. ఇంకా 14 years బ్యాక్ 10th చదివింది కూడా నిర్మల్లోనే. అంతే. ఇంకా 10th తర్వాత అంటే ఆఫ్టర్ 14 years ఫ్రెండ్ మ్యారేజ్ ఉందని చెప్పేసి ఒక్కసారి వచ్చిన నిర్మల్కి. అది కూడా లాస్ట్ మంత్ 2 months బ్యాక్ అనుకో. సో మళ్ళీ ఇప్పుడు వస్తున్నాం. 14 years నుంచి కూడా పెద్ద చేంజెస్ ఏమి అనిపించలేదు నాకైతే. లిటరల్లీ షాక్. 14 years 3 governments ఆల్మోస్ట్. అంటే ఓకే గవర్నమెంట్ 2 times వచ్చింది నాకు. ఏమో ఇవన్నీ నాకెందుకు. అసలు ఎంత బాగుంది. ప్లెజెంట్. నాకైతే కూతురు నిర్మలానే ఎక్కువగా అనిపించింది ఇప్పటివరకు. ఎంత బాగుంది. పొద్దున్న చాలా ప్లెజెంట్గా ఉంది. పక్కన ఏదో కైండ్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. దాని నుంచి స్మెల్ మాత్రం మంచి స్మెల్ వస్తుంది. యాక్చువల్లీ ఇట్లా వ్లాగింగ్ ఇదంతా ఫస్ట్ టైం చేస్తున్నాను. ఐ డోంట్ నో హౌ ద అవుట్కమ్ విల్ బి.
ఓహో, బెస్ట్ థింగ్ ఏంటంటే మేము వచ్చేటప్పుడు ఇక్కడ వర్షం పడలేదు. లైక్ ఇక్కడ చూస్తుంటే సిచ్యువేషన్ ఆల్రెడీ వర్షం పడి ఆగిపోయినట్టు ఉంది. నిర్మల్లో నా కోతులతోటి మంచి రిలేషన్షిప్ ఉండే. స్కూల్ 7th క్లాస్లో మార్కులు తక్కువ వచ్చినాయి. సైన్ పెట్టించుకురా ఇంట్లో అంటే చించి పక్కన పడేసి కోతులు తీసుకుపోయినా సార్ ఇంటికి వచ్చాను. కామెడీ చేసింది నన్ను క్లాస్లో, కోతులు తీసుకుపోయినా కథలు చెప్తున్నావా అని. ఏమేమో చేస్తుండే అప్పుడు. అసలు సన్ రైజ్ అవుతుంది, చాలా ఇప్పుడు ఆహ్లాదకరం. అది కరెక్ట్ వర్డ్. నాకు ఆదిలాబాద్ ఈ రూట్లో చాలా సార్లు తిరిగాను. అరే వస్తున్నా. ఒక ఫోటో కోసం బాగిన వినిపిస్తుంది మాట. అవునా, అయితే హ్యాపీరా. మనం అయితే ఇక వాట్సాప్లో కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. నేను 1 కిలోమీటర్ ఉన్న టోల్ ప్లాజాకి. ఏంటి అక్కడ పురుగులు పడితే వైజర్ క్లీన్ చేసుకున్నా హెల్మెట్ది. వచ్చేసిన, అదిగో కనిపిస్తుంది టోల్ ప్లాజా. అవును, రికార్డ్ అవుతుంది. హాయ్ దిస్ ఇస్ అనిల్. అది ఇది అని ఏం లేదు, జస్ట్ నార్మల్గా మాట్లాడేస్తున్నారా. ఇక అంత క్యాజువల్గా ఫార్మల్గా ఉండాలంటే ఏమో. అరే అసలు ఇట్లా వీడియో తీసి మాట్లాడాలంటేనే ఇబ్బందిగా ఉంది. కాకుండా ఏదో ఒకట్లే. తెలుసు అంత నెట్వర్క్ కొద్దిగా డల్ ఉంటుంది ఇక్కడ. ఇటు హైదరాబాద్ నుంచి ఎప్పుడు వెళ్ళినా కూడా ఇంకా డైరెక్ట్ హైవేనే కదా, నిర్మల్ లోపలికి వచ్చి ఎప్పుడు వెళ్ళలేదు. అవునవును, కాకపోతే మంచి రోడ్, అది బాగుంది. పురుగులన్నీ వచ్చి పడుతున్నారా బాబు. వాయిస్ వినిపిస్తుందా సాయి? ఏమోరా, నిద్ర వస్తుంది. ఏడన్నా ఒక క్విక్ న్యాప్, ఒక సేద తీరడానికి మనకి ఒక గుడారం దొరికిందా నాయన. అరే దీని అమ్మాయి పొద్దుగోకులు ఏం పోతానే ఉందిరా. ఛీ, కేబుల్ పాడైపోయింది. అదే కదా మర్చిపోతున్నాం మనం. ఏమంటావురా? అరే నీ బండి 52,000 తిరిగిందారా? అది తిరగల, నేను తిప్పిన.
ఏదైనా దరిద్రం ఉందంటే ఈ ఢిల్లీ దాకా ఈ రోడ్లో పోవటమే. ఏయ్! నాగ్పూర్లో ఇప్పుడే ఫుడ్ కోసం ఆగి తిని ఫుడ్ అయిపోయింది, ప్రశాంతంగా కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ హెడ్డింగ్ పాయింట్ అయితే ఢిల్లీకి పెట్టినాం. డైరెక్ట్ ఢిల్లీ వెళ్తామని కాదు, ఆగుతూ ఉండాలి, పోతూ ఉండాలి. వరే 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 వీడు పోతలే, మనలో కొనిస్తలే. ఆల్మోస్ట్ గ్వాలియర్కి రీచ్ అవుతున్నాం. సో వాడి ఫాగ్ ల్యాంప్ విజిబిలిటీ బాగా ఉండాలి, లైట్ అంతా బాగాలేదంటే ఫాగ్ ల్యాంప్ పెట్టుకోవడానికి అని చెప్పేసి సిటీ లోపలికి ఎంటర్ అవుతున్నాం. సైగట్ బైక్ హిమాలయానికి ఫాగ్ ల్యాంప్స్ పెట్టించుకుని రిటర్న్ వెళ్తున్న టైంలో ఇద్దరు పిల్లలు కనిపించారు. బ్లాగింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ అంటే యూట్యూబ్ ఛానల్ ఐడియా ఉంది వాళ్ళకి. సో అది ఇదని క్వశ్చన్స్ అడిగారు, కాసేపు వద్ద టైం పాస్. కొన్నిసార్లు మనం చేసే చిన్న థింగ్సే పక్కన వాళ్ళని బాగా హ్యాపీ ఫీల్ అయ్యేలా చేస్తాయి. యాక్చువల్గా ఇది చాలా చిన్న విషయం, కానీ బుడ్డోడి ఫేస్లో ఒక మంచి స్మైల్ ఇచ్చింది. ఇదంతా మాట్లాడుతున్నప్పుడు ఆ పక్కనే పిల్లోడు ఒక చెదకు తీసుకొచ్చాడు. చూడగానే నాకు భయం అనిపించింది. చిన్నప్పుడు ఎప్పుడో చూశాను, ఒకసారి నడుపుతాను ట్రై చేద్దామంటే ఇచ్చాడు. ఆ గేర్ సిస్టమ్ అది ఆల్మోస్ట్ ఆటో టైప్ ఉంది. అసలు బాగుంది ఫీల్. నాకు ఆ టైంలో బ్రేక్ వేద్దామంటే బ్రేక్ వేయడం అర్థం కాలేదు సడన్గా. యాక్చువల్ కాళ్ళ దగ్గర ఉంది కార్ లాగా, కాలుతో టైప్. చిత్తెక్కిచ్చినందుకు మనోడికి థ్యాంక్స్ చెప్పి ఆ చిన్నపిల్లతోటి కాసేపు మాట్లాడి వాళ్ళకి బాయ్ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాం. ఫుడ్ తిందామని చెప్పి ఒక డాబాలో ఆగాను. డాబా ఉన్న దగ్గర ఒక టాబాయ్ ఉంది, దాని స్టార్టింగ్ సీజన్ మాత్రం సూపర్ ఉంది. అండ్ ఓనర్ వచ్చేసి నైట్ అయితే ఇక్కడే స్టే చేయండి అని చెప్పేసి ఎక్కువ మాట్లాడిన తర్వాత కొద్దిగా పరిచయం అయిన తర్వాత అన్నారు. సో చూడాలి. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.